హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ రాజుపల్లి లడ్డు. చిందండి వయ్యారి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారని చూస్తున్నారా? ఫుల్ బ్లాగ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఏంటి ఈ తొక్కలు ఈ కాయలు అన్నీ చేస్తున్నారని చూస్తున్నారా? సో గాయస్, ఇక్కడైతే గుమ్మడికాయ హల్వా చేస్తున్నాం. ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి గైస్. మా మమ్మీ చేస్తే అబ్బబ్బబ్బబ్బా, నిజంగా గాయస్ తింటుంటే ఇంకా తినాలనిపించింది. అంత టేస్టీగా, సూపర్ అంటే సూపర్, తింటూ ఉంటే ఇంకా 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 కావాలని చెప్పేసి అంత మంచిగా చేస్తుంది. సూపర్ అంటే సూపర్ చేస్తుంది. సో నాకు కూడా తెలియదు ఈ ప్రాసెస్, అండ్ మీకు చెప్తూ నేను నేర్చుకుంటా గాయస్. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను, అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ గుమ్మడికాయ తెచ్చిందనమాట. నాకు చూస్తుంటేనే ఇంకా నాకు గుమ్మడికాయ హల్వా చేయి మమ్మీ అని అడిగేసా. సో అవన్నీ పీల్ ఆఫ్ చేసేపో నువ్వు వచ్చి అన్ని గింజలు పక్కకు తీసి అని చెప్పేసింది. సో గాయస్, ఇంకా వెంటనే పరుగులు తీ అని చెప్పేసి నేనైతే మొత్తం కట్ చేసి నీట్గా పీల్ తీసేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ప్రాసెస్ అయితే చేస్తుంది. నేను ఓన్లీ పైన పీల్ చేసేసి పీసెస్ ఇచ్చాను మా మమ్మీకి. అండ్ ఇక్కడ వచ్చేసి దాంట్లో వాటర్ కూడా కలపకూడదు. సో వాటర్ కలపకుండానే అందులోనే వాటర్ వచ్చేస్తాయంట. మా మమ్మీ చెప్తుంటే ఇది ఏమైనా మ్యాజిక్ ఆ మమ్మీ అని చెప్పేసాను. నిజంగా గాయస్, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంది. అండ్ వింటుంటే ఏదో వింతగా ఉంది, కాకపోయినా సూపర్ టేస్టీగా ఉంది అండ్ ఈజీ మెథడ్ అనమాట. సో మా మమ్మీ అయితే ఒప్పులు మొత్తం తెచ్చేసి ఒక పెద్ద బౌల్లో వేసిందనమాట. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో మనం పీసెస్ వేసుకున్నాం కదా, ఆ పీసెస్ని అందులో వేసుకోవాలి. ప్లేట్ అయితే పెట్టుకోవాలన్నమాట. అందులోనే ఉడికి మంచిగా కాయలు అయితే కొంచెం హల్వాలాగా మెత్తగా అవుతాయి అన్నమాట. మెత్తగా అయిన తర్వాత మనం ఒక్కసారి స్పూన్తో గెరటతో కానీ అలా మిక్స్ చేసామనుకోండి, మంచిగా మెదిగిపోతుంది అండ్ వాటర్ ఇంకా ఊరుతుంది అనమాట. ఇంకా బౌల్లో అయితే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అవి ఎందులోకి అని చూస్తున్నారా? సో గుమ్మడికాయ హల్వా లేకే అండి, ఇంకెందులోకి ఉంటాయి మనం చేసే వెంటనే గుమ్మడికాయ హల్వా అనమాట. స్వీట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మంచి వెరైటీ ఐటమ్ చేయాలంటే ఇదే అనమాట. అదే ఒక్క హల్వా తప్ప అంత ఈజీ ప్రాసెస్. చూసారా, మనం అసలు వాటర్ అయితే ఫస్ట్లో వేయలేదు. చూసారా ఎన్ని వాటర్ ఊరాయో. అండ్ మా మమ్మీ ఇలా గెరట్టు అంటుంటే అదే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. వాటర్ అండ్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది, హల్వా లాగా అయిపోతుంది కదా. ఏమే కానీ ఫుడ్ కలర్ కానీ ఏమే కానీ కలపకూడదు. సో న్యాచురల్ కలర్తో న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. అదంతకదే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఫ్రై చేస్తుంది శనగిత్తనాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మంచిగా మిక్స్ చేస్తుంది. అలా కాసేపు తీస్తూ మూస్తూ ప్లేట్ అండ్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం మిక్స్ చేసేంత వరకు అది మొత్తం ఉంటలు లేకుండా వేయాలి. మనం వేయించుకుంటున్న శనగిత్తనాలు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏం వేస్తుందని చూస్తున్నారా? సో మిల్క్ అండి, మిల్క్ వేసి మా మమ్మీ గీ వేసి మంచిగా జీడిపప్పు బాదం పప్పు వేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, తిని మర్చిపోతారనమాట. అంత మంచిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా గాయస్, నేను మిల్క్ అంటే అస్సలు పడదు నాకు. అట్లాంటిది మా మమ్మీ హల్వా చేసింది, అమ్మ అబ్బా దిమ్మ తిరిగిపోయింది గాయస్. అంత టేస్టీగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేయాల్సిందే మీరైతే ఈ రెసిపీ. వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇటు సైడ్ మనం ముందుగానే వేచి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా, మంచిగా వేయించుకున్నారు. అది పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ మా మమ్మీ జీడిపప్పు కాజు అండి, కాజు చూసారా, నాకు అసలు ఏవి ఇష్టం ఉండవండి. మా మమ్మీ ఈ స్వీట్లో అన్నీ వేసి పెడుతుంటే ఆహా, అసలు చెప్తున్నా నిజంగా గాయస్, మా మమ్మీని మళ్ళీ అడుగుతున్నా. ఇలా నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఏవి తాగను కదా, సో నాకు హల్వా చేసి పెట్టు, అందులో మంచిగా ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను దయంలాగా వచ్చేసి హాయ్ చెప్పబోతున్నా. ఇంకా అవ్వలేదా స్మెల్ అయితే సూపర్ ఉంది గాయస్. అందుకే ఇంకా అవ్వలేదా అని చెప్పేసి వస్తూ ఉన్న గంటకు ఒకసారి. అండ్ మా మమ్మీ నాకు పనులు చెప్తూ ఉంది, నువ్వు వస్తూనే ఉంటావా, నేను చేసి పెడతా అని చెప్పాను కదా అని చెప్పేసి. అండ్ నాకైతే ఇంకా నోరు ఊడిపోతుంది గాయస్. అండ్ ఇక్కడ వచ్చి శనగపప్పులు కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ముందుగా మిల్క్ అండ్ గుమ్మడికాయ అంతా గ్యాస్ పైన పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. అండ్ షుగర్ తగినంత షుగర్ అనమాట. మీరు షుగర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే షుగర్ వేసుకోవచ్చు, ఇంకా తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. షుగరే కాదండి, ఇంకా వచ్చేసి బెల్లం కూడా వేసుకోవచ్చు అందులో. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ గీ వేస్తుంది. నాకు అసలు గీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు గీ తినే వాళ్ళు కూడా ఇష్టం ఉండరు అనమాట. అంత ఇష్టం లేనిది కూడా మా మమ్మీ అన్నీ మిక్స్ చేసి నా కోసం ఇక్కడ వేసేసింది అనమాట. చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ అండ్ అందరం హ్యాపీగా తిన్నాం గాయస్. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ లాస్ట్లో ఇలాచీ పౌడర్ అయితే వేసిందనమాట.
ఇలాచి పౌడర్ వేసినాక మంచిగా మిక్స్ చేస్తుంది. చూసారా, నేనే గైస్ వీడియో తీసింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అండ్ ఇక్కడ వచ్చేసి తీస్తుంటే నోరు ఊడిపోతుంది. ఇంకా నేను వీడియో ఆఫ్ చేస్తాను, నేను తినాలి అని చెప్పేసి అదే ఉన్నా. మా అమ్మ వచ్చి ఒక క్లిప్ తీవే, ఇది తీవే, అది తీవే, ఇలా తీవే అని చెప్తుంది. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఎంతమంది గుమ్మడికాయ హల్వా తెలుసు కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ ఈ బ్లాగ్ అండ్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. లాస్ట్లో గుమ్మడికాయ సీడ్ చేసింది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బాయ్ గైస్.